వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గ్రూప్ డి నోటిఫికేషన్ పడ్డది కదా, ఆ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ఈ గ్రూప్ డి నోటిఫికేషన్ చాలా పెద్ద నోటిఫికేషన్ పడ్డది చాలా సంవత్సరాల తర్వాత. ఇందులో మనం జాబ్ కొట్టడం కూడా చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా ఉంటుంది. అన్ని L1 పోస్టులని, బట్ మనకి ఇనిషియల్ శాలరీ మాత్రం 18K ఇస్తున్నారు, అంటే 18,000 పర్ మంత్. ఇది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలానే మినిమం 18,000 కంటే ఇంకా ఎక్కువే ఇస్తారు. మనకు వచ్చిన మన స్కిల్స్ని బట్టి, మనం చేసే ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ అనే ఆల్ పర్ఫార్మెన్స్ బట్టి అనే మన పోస్ట్ని బట్టి ఆల్సో. మనకి ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఈ రోజు అనగా జనవరి 23 స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 22 ఎండ్ అయిపోతుంది 2025లో. ఎగ్జామ్ ఫీజు మనం ఎప్పుడు వరకు కట్టుకోవచ్చు అంటే మనం అప్లికేషన్ స్టార్ట్ డేట్ నుంచి మళ్ళీ ఫిబ్రవరి 24 అంటే ఎక్స్ట్రా ఒక డేట్ ఇచ్చారు. ఆ డేట్ లో కూడా మనం ఎగ్జామ్ ఫీజు కట్టుకోవచ్చు. మళ్ళీ మనకి ఏదైనా కరప్షన్స్ ఉంటే మాత్రం ఫిబ్రవరి 25 నుంచి మార్చి 26 లోగా మనం ఇది క్లియర్ చేసుకోవాలి. అంటే మనకు వచ్చిన కరప్షన్స్ మనం సర్దిద్దుకోవాలి. వేకెన్సీస్ లో ఎలాంటి పోస్టులు ఉంటాయంటే ట్రాక్ మెయింటైనర్, అంటే ట్యాగ్ మెయింటైన్ చేసేలాగా ట్రాక్ మెయింటైనర్స్ ఉంటారు. అలానే పోస్ట్ మ్యాన్స్ ఉంటారు, హెల్పర్స్ ఉంటారు, అంటే హాస్పిటల్ అటెండెంట్స్ ఉంటారు, గేట్ మ్యాన్స్ ఉంటారు, ఇలా స్వీపర్స్ కూడా ఉంటారు. ఆల్మోస్ట్ అందరినీ హెల్పర్స్ నే తీసుకున్నారు, అంటే L1 పోస్ట్. మీరు ఇలా ఇందులో కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మీరు L1 నుంచి L2 నుంచి L3 అలా కూడా ఇంక్రీజ్ కూడా అవుతారు. మొత్తం మనకి 32,438 పోస్టులు ఉన్నాయి. చిన్న రిక్వైర్మెంట్ అయితే కాదు, ఇది చాలా పెద్ద రిక్వైర్మెంట్. ఇందులో జాబ్ కొడితే మాక్సిమం లైఫ్ సెట్ అవుతుంది. మనకి ఇందులో రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అని చాలా రిజర్వేషన్లు ఉన్నాయి. మనకి దీనికి ఎవరు ఎలిజిబిలిటీ అంటే 18 to 36 ఏజ్ ఉండాలి, వితౌట్ ఏజ్ రిలాక్సేషన్. మనకు కొందరికి అలానే ఏజ్ రిలాక్సేషన్ గా ఉంది. ఓబీసీ నాన్ క్రిమి లేయర్స్ కింద వచ్చే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ మనకి 18 to 39 ఇయర్స్ వరకు వచ్చారు. అంటే 18 to 13 ఇయర్స్ ఉన్న వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలానే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే మనకి 18 నుంచి 41 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలానే పీడబ్ల్యూబీడి, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ, అంటే డిసబిలిటీస్ ఉంటాయి అనమాట. బ్లైండ్లెస్, లోకోమోటర్ డిసబిలిటీస్, ఇలా కొన్ని డిసబిలిటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ జాబ్ లో వేకెన్సీ ఉంది. ఇందులో మెడికల్లో మీరు అందరూ ఇది ఈ డిసబిలిటీస్ ఉంటే జాబ్ ఎలా వస్తుంది అనుకోవచ్చు, కానీ దీనికి ఆప్షన్ ఉంది. మీకు డిసబిలిటీస్ ఉన్న కొన్ని పోస్టులు ఉన్నాయి దీని కిందకి, ఈ పోస్టులో మీరు జాబ్ కొట్టొచ్చు. పీడబ్ల్యూబీడి 10 years ఫర్ జనరల్ పర్పస్, అంటే అన్రిజర్వ్ కేటగిరీ వచ్చే వాళ్ళకి మనకి 10 years ఇచ్చారు. అలాగే పీడబ్ల్యూ ఓబీసీ నాన్ క్రిమి లేయర్కి వచ్చే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ 13 years ఇచ్చారు. అలా ఎస్సీ, ఎస్టీ కిందకి వచ్చే వాళ్ళకి మళ్ళీ 15 years ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్. కాబట్టి ఎవరైనా ఎంత ఏజ్ ఉన్నా దీనికి మాక్సిమం అప్లై చేసుకోవచ్చు. అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వస్తే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలానే ఇంకా 10th మార్క్స్ ఇంకా రాకుండా ఉండే వాళ్ళు అప్లై చేయడానికి లేదు. వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళు కెనాట్ అప్లై, వాళ్ళు అప్లై చేసుకోలేరు. ఎవరైతే 10th మార్క్స్ వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోగలరు. మనకి మాక్సిమం ఐటీఐ అప్రెంటిస్ ఉన్న వాళ్ళకి అయితే ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి జాబ్ లో తీసుకునే వేకెన్సీస్ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఫుల్లీ ఇది ఆన్లైన్, మీరు ఓన్లీ ఆన్లైన్ లోనే దీన్ని అప్లై చేసుకోవాలి. ఆఫ్లైన్ లో అప్లై చేసుకుందామంటే అవ్వదు. బాయ్స్ అంటే 18 to 36 ఉన్న ఏజ్ బాయ్స్ కి అయితే, నార్మల్ బాయ్స్ అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ వచ్చే బాయ్స్ కి అయితే 500 ఫీజు ఉంటుంది, ఎగ్జామ్ ఫీజు. మీరు ఇందులో ఎగ్జామ్ రాసి సిబిటి టెస్ట్ అని ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ టెస్ట్ మీరు ఒకవేళ వెళ్తే మీకు 400 రీఫండ్ వచ్చేస్తుంది. అందుకని మీరు ఎప్పుడైనా అప్లై చేసేటప్పుడు మీ బ్యాంక్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వండి. ఇంకెవరి బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే మీకు మరి 400 రావు. ఓన్లీ బాయ్స్ కి ఇది. గర్ల్స్ కి అయితే ఫీజు 250 ఉంటుంది. అలానే కొన్ని రిజర్వ్ కేటగిరీస్ ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, నాన్ క్రిమి లేయర్ కిందకి వచ్చే వాళ్ళకి కూడా ఎగ్జామ్ ఫీజు మనకు 250 ఉన్నది. వాళ్ళకి కంప్లీట్లీ రీఫండ్ వచ్చేస్తుంది. 250 అంటే 250 అలా రీఫండ్ వచ్చేస్తుంది. ఇదంతా ప్రాసెస్ అయిపోగానే ఫస్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, మనకు ఫస్ట్ సిబిటి టెస్ట్ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎగ్జామ్ మనం ఏ లాంగ్వేజ్ లో అయినా రాసుకోవచ్చు. సిబిటి టెస్ట్ లో మనకు టోటల్ గా 15 లాంగ్వేజ్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు 10 రూపీస్ నోట్ మీద ఎన్ని లాంగ్వేజ్లు ఉంటాయి అన్ని లాంగ్వేజ్ లో కూడా మనకి ఎగ్జామ్స్ అవైలబిలిటీ ఉంటుంది. మీరు అందులో ఏ లాంగ్వేజ్ అయినా మీరు చూస్ చేసుకుని ఏ లాంగ్వేజ్ లోనైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. బట్ మీకు దాంతో పాటు ఇంగ్లీష్ అనేది కామన్ గా ఉంటుంది. మీరు ఒకవేళ ఇంగ్లీష్ లో ఎగ్జామ్ రాయాలనుకున్నా మీ మదర్ లాంగ్వేజ్ మీరు చూసుకోవడం చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. ఇట్స్ మై అడ్వైస్. అంతా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా టోటల్ గా 100 మార్క్స్ ఉంటాయి. టోటల్ గా 100 క్వశ్చన్స్, అంటే ఒక బిట్కి ఒక మార్క్ లెక్కన ఉంటుంది. దీంట్లో మనకు వచ్చిన డిసడ్వాంటేజ్ అంటే మార్కులో మనకి
మైనస్ మార్కులు కూడా ఉంటాయి. అంటే 1/3% మైనస్ మార్క్స్ ఉంటాయి. కాబట్టి మీరు చూసుకొని అటెంప్ట్ చేయాలి. చాలా జాగ్రత్తగా అటెంప్ట్ చేయాలి. 100 క్వశ్చన్స్ మనం 90 మినిట్స్ అటెంప్ట్ చేసి 90 మినిట్స్ లో కంప్లీట్ చేయాలి. ఇందులో వెయిటేజ్ ఎలా ఉంటదంటే జనరల్ సైన్స్ నుంచి 25 మార్క్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్ నుంచి 25 మార్క్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 మార్క్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 మార్క్స్ ఉంటాయి. దీనిలో మెయిన్ అడ్వాంటేజ్ అంటే ఇంగ్లీష్ లేదు. కాబట్టి ఇంగ్లీష్ రాని వాళ్ళు ఎవరు ఈ ఎగ్జామ్ కోసం అని భయపడాల్సిన లేదు. ఎందుకంటే మనకి ఇంగ్లీష్ అనేది పూర్తిగా లేదు. మనకి జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఈ మట్టు జరుగుంటే చాలు. మనకి మిగతా ఇంగ్లీష్ అయితే లేదు. ఇంగ్లీష్ తో తలనొప్పి అయితే వదిలిపోయింది. ఆ తర్వాత మీరు సిబిటి టెస్ట్ పాస్ అయిన తర్వాత మీకు పిఈటి టెస్ట్ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. అంటే ఇంత బస్తా ఇచ్చి అదంత దూరం అని మోయమంటారు. గర్ల్స్ కి అయితే ఒక వెయిటేజ్ ఉంటుంది, బాయ్స్ కి అయితే ఒక వెయిటేజ్ ఉంటుంది. అలా మీరు దానిలో కూడా క్వాలిఫికేషన్ అవ్వాలి. సిబిటి టెస్ట్ ఎలా తీసుకుంటారంటే ఒక పోస్ట్ కి ముగ్గురిని తీసుకుంటారు. ఆ ముగ్గురిని తీసుకొని ఈ ఫిజికల్ టెస్ట్ లో ఒక పోస్ట్ ని ఒకరినే ఆ ముగ్గురులో ఒకరిని సెలెక్ట్ చేస్తారు. ఆ ఒకరిని సెలెక్ట్ చేసిన వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ లోకి పంపిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ రెండు ఇందులో జరుగుతాయి. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో మీరు ఈ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ వరకు వెళ్ళారంటే మాక్సిమం మీకు జాబ్ వచ్చేసినట్టేనే. మీరు ఎవరైనా అప్లై చేయాలనుకుంటే కింద నా నెంబర్ పెడతాను. మీరు ఎవరైనా నాకు జస్ట్ వాట్సాప్ లో కానీ హాయ్ అని మెసేజ్ చేస్తే నేను డైరెక్ట్ మీతో కాంటాక్ట్ అయ్యి నేనే అప్లై చేస్తాను. మీరు ఆన్లైన్ కి వెళ్ళి అప్లై చేసుకున్నంత అవసరం కూడా లేదు. మీకు ఒక టైం లేకపోతే మీరు అప్పుడే ఎగ్జామ్ లొకేషన్ చూస్ చేసుకోవచ్చు. కానీ ఎగ్జామ్ డేట్ ఇంకా మనకి ఇవ్వలేదు. ఎప్పుడు ఎగ్జామ్స్ పెడతారు ఏంటని. కాబట్టి మీరు ఎగ్జామ్ డేట్ వరకు వెయిట్ చేయాలి. అప్పుడు ఇస్తారు. అడ్మిట్ కార్డ్స్ లో ఉంటది. మీరు మీ ఎగ్జామ్ డేట్ అండ్ మీరు ఏ లొకేషన్ పడ్డారో అవన్నీ అడ్మిట్ కార్డ్స్ లో ఉంటాయి. ఎవరైతే అన్రిజర్వ్డ్ కేటగిరీ ఉన్నారో వాళ్ళకి అంటే రైల్వే సదుపాయం కూడా లేదు. అంటే మీరు అడ్మిట్ కార్డ్ తీస్తే రైల్వే సదుపాయం కూడా లేదు. ఎవరైతే రిజర్వ్డ్ కేటగిరీస్ ఉంటారో అంటే ఎస్సీ, ఎస్టీ ఇలాంటి కేటగిరీస్ ఉంటారో వాళ్ళకైతే రైల్వే సదుపాయం ఉంది. మీరు ఆ అడ్మిట్ కార్డ్ ని చూపిస్తే ఆ కింద మీకు రైల్వే నుంచి రైల్వే పాస్ కూడా ఉంటది ఎగ్జామ్ కి వెళ్ళడానికి. ఆ రైల్వే పాస్ చూపిస్తే మీరు రైల్వేని ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చు. అంటే ఎగ్జామ్ ఆ రోజు మీకు ఎగ్జామ్ వెళ్ళడానికి రైల్వే పాస్ అనేది ఉంటది. దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై కంటెంట్. థ్యాంక్ యూ ఫర్